ఇప్పుడు ఏదన్నా తిప్పలు వస్తే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాం. ఏదన్నా దొంగతనము ఏదన్నా లొల్లో అయిందంటే ఎంబడే స్టేషన్కి పోతాం, ఫిర్యాదు చేస్తాం. కానీ పోలీసు వాళ్ళకే తిప్పలు వస్తే ఎక్కడికి పోతారు? వాళ్ళ గోడు ఎవలకు చెప్పుకుంటారు పాపం. అగ చూడుండ్రి లొల్లి ఎట్లా నడుస్తున్నదో. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆపుటానికి గిన పోయిండ్రా ఏందని అనుకునేరు. కాదుల్లో పోలీసు వాళ్ళ మీదికే లొల్లికొచ్చిండ్రు. రామగుండం కాడ అయింది ఇది. ఎన్టీపీసోళ్ళు కరెంటు తయారు చేసే ప్లాంట్ పెడుతున్నారు. దానికోసం నిన్న ప్రజాభిప్రాయ సేకరణ అయింది. అక్కడికి రాజకీయ పార్టీలను ఎవ్వలను రానియలే. మాజీ ఎమ్మెల్యేను కారు పార్టీలను అరెస్టు చేసి మంచిర్యాల జిల్లాకు తీసుకుపోయిండ్రు. కానీ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వాళ్ళ మనుషులను వేసుకొని కార్లతోని రయ్యమని అటు దిక్కుపోయిండు. అగో అట్లా అందరు పోవద్దు, పోవాలనుకుంటే మీరు ఒక్కలే పోండ్రి, మిగిలినోళ్ళు పోవద్దని అక్కడున్న ఏసీపీ సారు ఆపిండు. నన్నే ఆపుతావా అని ఎమ్మెల్యే సారుకు కోపం అధికారులకెళ్ళి నడినెత్తికెక్కిందట. ఎవడా పాగల్గాడు నా కారునే ఆపుతాడా అని పోలీసు సారు మీదికే ఉరికిండు. ఎమ్మెల్యే గారే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా చూడుండ్రి ఏసీపీ సార్ మీదికి ఎట్లా పోతున్నారో. కానీ తెలంగాణ పోలీసు వాళ్లకు తిప్పలే ఉన్నది పోండ్రి. ఓ దిక్కేమో పబ్లిక్ మీద ప్రతిపక్షమోళ్ళ మీద సర్కారోళ్ళు చెప్పినట్టు కేసులు పెట్టాలి, లాఠీలు ఇరిగేటట్టు కొట్టాలి. అయినా కూడా వాళ్ళను దేకుతలేరాయే. సర్కారోళ్ళు చెప్పినట్టు ఆడినా పురుగుల కంటే అధ్వానం చూడబట్టిరి. పెద్ద పెద్ద చదువులు చదివి పోలీస్ కొలువు చేసుకుంటా వీళ్ళతోని మాటలు పడుడైతున్నదని చాలా మంది పోలీసోళ్ళు మస్తు బాధపడుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంతన్ సారు పోలీసోళ్లను ఎట్లా తిట్టిండో ఎరికేనాయే. ఇప్పుడు ఆయననే పోలీసుల మంత్రి కుర్చీలో కూర్చుండే. ఇక ఇట్లా కాకుంటే ఇంకెట్లుంటదని ఇంకొందరు అంటున్నారు.